మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఆ పాట అంతా ఒక 2-3 లైన్లు ఆడిన తర్వాత మనోడు నాగమణి కంటే లేచి వచ్చి బొక్క మీద అని పెట్టి ముద్దు పెట్టి యూ క్యూటీరా అనేసి అనుకుంటే వెళ్ళిపోతాడు. నన్ను ఎందుకు ఇట్లా అటాచ్ చేస్తారు అన్నట్టుగా వెళ్ళిపోతాడు. అసలు ఏమైందో తెలీదు. ఇది మనం నిజంగానే అతను ఆవిడ్ని అక్క అంటున్నాడు, దాన్ని మనం తప్పుగా తీసుకోవడం తప్పే. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒక అక్కకి ఒక తమ్ముడికి మధ్య జరిగినట్టుగా అట్ట అనిపించలా. చూడడానికి మరీ కొంచెం లిమిట్ దాటిన ఫీలింగే వచ్చింది. ఇది ఒక్కటే ఏంటంటే మనం తప్పు పట్టాం. మనకంటే ఏదో ప్రూవ్ చేయడానికి, ఏదో అందరితో బాగుంటున్నానని చెప్పుకోవడానికి అట్లా ఉంటున్నాడా, అనవసరంగా చేసుకుంటున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. యష్ మీద అయితే ఓకే, యష్ మీద అయితే ఓదార్చడానికి వెళ్ళాడు అనుకోవచ్చు. నైనిక కూర్చొని ఉంటే ఆవిడకి సంబంధం లేదు, ఆవిడ ఓదార్చమని అడగలేదు. వెళ్ళేసి ఇక్కడ ఒక కిసు పెట్టి, ఇక్కడ నుదుటి మీద ఒక కిసు పెట్టి, నేను నీ వస్తువుల మీద ఈగలు కూడా వాడకుండా చూసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వెళ్ళి మొన్న యష్మికి ఇక్కడ చేయి మీద ముద్దు పెట్టి ఫ్లట్టింగ్ చేస్తూ ఉంటాడు. అది అయిపోయింది. తర్వాత నిన్న ప్రేరణతో వాళ్ళ క్యూట్ మాట్లాడుతూ, నువ్వు బాగా మాట్లాడుతూనే